ఇక పేద ప్రజల మేలు కోరే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డితో కలిసి వనపర్తి నియోజకవర్గం, గోపాల్పేట, తాడిపర్తి, చెన్నూరు, పాటిగడ్డ తండ, ధర్మతాండాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్లలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించామని, పేద ప్రజల సంక్షేమం కోరుతూ అభివృద్ధి ఫలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిందన్నారు. రైతు బంధు పథకం ద్వారా 11 విడతలలో 18 కోట్లు 11 లక్షల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేశామని చెప్పారు. బ్రతుకు తెరువును భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. అవగాహన ఈవీఎం చూపిస్తూ ప్రజలను కారు గుర్తుకు ఓటు వేయాలని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాగం తిరుపతి రెడ్డి, డాక్టర్ భూపేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రాంత పూర్వ శాసనసభ్యులు, మంత్రివర్యులు శ్రీ డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు నమస్కరిస్తున్నాం. పోయినసారి పోటీలో ఉన్నా, ఒకసారి గెలిచే నేనేమేం పనులు చేసినో మీ కళ్ళ ముందర ఈ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీ వరకు ఈసారి దాన్ని మంజూరు తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. మత్స్యకారుల కోసం మాజీ సర్పంచ్ ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ చేయిస్తాం. చేయకపోయినా అవసరం లేదు. భారతదేశంలో పేదల కోసం మంచినీళ్ళ కష్టాలు లేవు. ఒకనాడున్న 200 పెన్షన్ స్థానంలో ఇలా 2000 ఇచ్చుకుంటూ రేపు ఎన్నికల తర్వాత దాన్ని 5000కు పెంచాలని చెప్పి మనం నిర్ణయం తీసుకున్నాం. ఉన్నారో వాళ్ళకు కూడా 3000 రూపాయలు సౌభాగ్య లక్ష్మి పేరు మీద పెన్షన్ వస్తుంది. రైతు బంధు రైతులకు ఇచ్చేటువంటిది 10,000 అది 16,000 అవుతుంది. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం. కంట్రోల్ బియ్యం ద్వారా మొత్తం ఉండేటువంటి ఎలక్షన్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో ఈవీఎంలో నాది రెండో నంబర్ దగ్గర ఉంటుంది, నా పేరు ఉంటుంది, కారు గుర్తుంటుంది, నా ఫోటో ఉంటుంది. మొదటిసారి ఫోటోలు పెడుతుంది. ఈసారి ఈవీఎంలో శబ్దం వచ్చిందా కూయని ఇక అంతే ఉన్నదా చావిడిలో కొంతమంది కారు గుర్తుకే కేసీఆర్ అందరికి నమస్కారం.